ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అదే ప్లేస్ లో వాళ్ళ వైఫ్ ఫేస్ కట్టు పెడితే ఎట్లుంటుంది? అది మంచి కట్టుబాటు కాదు. కాదు కదా. గవర్నమెంట్ కి అయినా కానీ ఎవరికి చూస్తున్నాం కాదు. కదా. Last 5 weeks ఆడవాళ్ళని అంటే చూసాం. లాగకూడదు, ఇట్లా అనవసరమైన వాటిలో లాగకూడదు. పొలిటికల్ గానా నువ్వు ఏమైనా మాట్లాడు. రోజా గారు సరిగ్గా ఎమ్మెల్యేగా పనిచేయలేదో, సరిగ్గా మంత్రిగా పనిచేయలేదో, లేదా అవినీతి చేసిందో తినిందో నువ్వు మాట్లాడు, నేను ప్రూవ్ చేస్తాను నేను తప్పు చేయలేదని చెప్పి. అంతేగాని వల్గర్గా మాట్లాడటం, వల్గర్ పోస్టింగ్లు పెట్టడం, నన్ను కాకుండా నా పిల్లలు వాళ్ళకేం తెలుసు, వాళ్ళు ఎక్కడో చదువుకుంటున్నారు, వాళ్ళ ఇన్స్టాలో వాళ్ళ ఫొటోస్ కింద వల్గర్గా మాట్లాడటం, ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టడం. సో వాళ్ళని అరెస్ట్ చేయమంటే వాళ్ళని అరెస్ట్ చేయరు, కళ్ళ ముందు కనిపించేటివి అరెస్ట్ చేయరు, లేని వాటిని ఎత్తికి ఎక్కడో ఏదో ఉందంటారు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, నిజంగా తప్పు చేస్తే ప్రూవ్ చేయండి, తప్పు చేసిన వాడిని శిక్షించండి, చేయని వాడిని అనవసరంగా టార్గెట్ చేయొద్దండి. ఎందుకంటే టార్గెట్ చేస్తే పిల్లైనా రూమ్లో కొట్టే తిరగబడుతుంది. సో జనాల్లో తిరుగుబాటు వస్తే తరిమి కొడతారు. ఇప్పుడు మీ మీద ట్రోల్స్ వస్తున్నాయి అంటే మీకు తెలుసు రాజకీయాల్లో ఉంటున్నాం అవును. కాబట్టి దెబ్బకి ఎదురు దెబ్బ ఖచ్చితంగా మనం అంటాం, అనిపించుకోవాలి తప్పదు. బట్ ఫ్యామిలీ అనే వాళ్ళకి పిల్లలకి ఏం తెలుసు, చాలా పాపం. కష్టంగా ఉంటది కదా. మీకు వాళ్ళు వచ్చిన హర్ట్ trolls అయిపోతారు, లో sensitive ఒక 2, ఉంటారు. 3 అసలుకి జీర్ణించుకోలేని డైజెస్ట్ అవ్వని విషయాలు అంటే ఏమని చెప్తారు అసలుకి? ఒకటి, నా బర్త్డే రోజు మా రెండో అన్నయ్య రాంప్రసాద్ రెడ్డి నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని స్కూల్కి కాలేజీకి తీసుకెళ్ళాడు. నేను హీరోయిన్ అయ్యాక నాతోనే లైఫ్ అంతా కూడా షూటింగ్స్కి వచ్చేవాడు. సొంతం ఆయన ముద్దు పెడితే దాన్ని ఎంత వల్గర్ గా ట్రోల్ చేశారంటే అసలు ఏడుపు వచ్చేసింది నాకైతే. ఓకే. అలాగే నా కొడుకు కౌశిక్ ఎప్పుడు కూడా నన్ను వెనక నుంచి ఇలా మమ్మీని పట్టుకొని ఉంటారు, ఏ ఫోటో చూసినా మీరు చూసారు, దాన్ని న్యూడ్ ఫొటోస్ చేసి పెట్టారు. అసలు వాడు నాకు చెప్పలేక 1 వీక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నాకు తెలియదు ఇవన్నీ, దానికి ఎవరో ఫ్రెండ్ పెట్టారంట. ఒకలాగా ఉన్నాడు వాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు. నన్ను చూస్తే అసలు ఒక నిమిషం ఉండదు, మమ్మీ 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 అని ఉంటాడు. ఏం రా వీడు సైలెంట్గా ఉన్నాడే అని చెప్పి అడిగితే అప్పుడు చూపించాడు. మరి చెప్పాలి కదా నాన్న అంటే, నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎవరితో డిస్కస్ చేయాలో తెలియలేదు అన్నాడు. మీ కళ్ళంలో నీళ్ళు వస్తున్నాయండి. అంటే వాళ్ళ మనసు హట్ అయితే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అంటే ఇప్పుడే కదా వాళ్ళు 18 years. సో ఈ టైంలో కనుక ఒక నెగటివ్ వస్తే చాలా కష్టం. వాళ్ళ డాడీకి కూడా చెప్పుకోలేకపోయాడు వాడు, ఎవరికి చెప్పాలో తెలియలేదు, ఎలా దాన్ని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు వాడు. ఒక టైంలో అనిపించుంటది కదా రాజకీయాల్లో నుంచి వద్దు వెళ్ళిపోదాం అని అనిపించుంటది ఇవన్నీ చూసినప్పుడు ఫ్యామిలీకి? నాకు ఎప్పుడు అనిపించదండి. మీకు అనిపించదు? నాకు నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నా ఫ్యామిలీని హర్ట్ చేసిన వాడు పైకి చెప్పకపోయినా మనసులో ఉంటుంది కదా వాడికంటే ఒక మనస్సాక్షి, వాడు చేసిన తప్పుకు వాడు క్షమాపణ కోరుకొని ఇలాంటి తప్పు ఇంకా జరగకూడదని వాడు అనుకుంటే చాలు, వాడికి ఆ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటారు. పార్టీ కావచ్చు, జగన్ గారికి మీరు బాగా దగ్గరగా క్లోజ్ గా ఉంటారు, ఏ విషయం అయినా కానీ షేర్ చేసుకుంటారు ఆయనతో, ఫ్యామిలీ కూడా. అండ్ మీ పార్టీ, మీ జిల్లా నాయకులు కావచ్చు, ఇచ్చిన భరోసా అంటే ఏమని చెప్తారు? ఏది ఏమైనా కానీ మేము నిలబడతామమ్మా, నో ప్రాబ్లం. నేను ఫస్ట్ నుంచి అండి ఎవరి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయను, వాళ్ళు ఇచ్చినా కూడా ఇస్తే సంతోషం, ఇవ్వకపోయినా నేను ఎప్పుడు కూడా ఫీల్ అవ్వను. ఫస్ట్ నుంచి కూడా ఇండిపెండెంట్ ఉమెన్. నాకు ఇంట్లో వాళ్ళు అంటే నా బ్రదర్స్, మా హస్బెండ్, మా అత్తయ్య వాళ్ళు, మా పిల్లలు, వీళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు. నేనేంటో వీళ్ళకి తెలిస్తే చాలు. ఎందుకంటే వాళ్ళు నాతో కదా ఉంటారు 24 hours, కానీ లైఫ్ లాంగ్ ఉండేది వాళ్ళు. కాబట్టి వాళ్ళ ఫీలింగ్సే నేను ఎక్కువ, వాళ్ళు హర్ట్ కాకుండా చూసుకోవాలి, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలనే చూసుకుంటాను. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటే చాలు అనుకుంటా. మిగతా విషయాల్లో ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చి నా దగ్గర, ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఎవరైనా వచ్చి మేడం నాకు చాలా బాధగా ఉంది మేడం, ఇలా ట్రోల్ చేస్తున్నారు ఇలా అంటే, నేను మనం పోయి చెప్దాము అంటే నేను అన్నాను, మనం లీడర్ అనేవాడు మనకు ఎదురైన సమస్యల్ని మనం ఫైట్ చేయాలి. మన కార్యకర్తలకు, మన నాయకులకు ఒకటి జరిగితే మన మేడంకి చెప్తే మనకి సపోర్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకి మనం కలిగించాలి అంటే మనం ఫైట్ చేయాలి. మనమే ఏడుస్తూ భయపడిపోయి మనం వెళ్ళి ఎవరినో పోయి మాకు సపోర్ట్ చేయండి అంటే అక్కడ వీక్ అయిపోతారు, ఎదుటోటికి వీక్ అవుతాము, పార్టీలో కూడా వీక్ అవుతాం. సో లీడర్షిప్ అనేది అన్ని తట్టుకొని నిలబడాలి. అది నాకు జగనన్నను చూసిన తర్వాత చాలా నేర్చుకున్నాను నేను. ఆయనకి నాకు తెలిసి ఇండియాలో అంత చిన్న ఏజ్లో ఇన్ని పార్టీలు ఇంత అవమానించి, ఇంత కష్టపట్టి, ఇన్ని దొంగ కేసులు పెట్టి, వాళ్ళ వైఫ్ని, మదర్ని, సిస్టర్ని
వాళ్ళ పిల్లల్ని అసలు ఎలా ట్రోల్ చేసి ఎలా సోషల్ మీడియాలో ఎంత వల్గర్ గా పెడతారు. ఇవన్నీ తట్టుకోవాలంటే ఒక మనిషికి కష్టం.